నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ మూవీస్ అనలిస్ట్ భరద్వాజ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మహానాడు అత్యంత అద్భుతంగా వేడుకగా జరుగుతోంది. లోకేష్ కొన్ని శాసనాలు ప్రకటించారు. అంతేకాదు ఇక చాలా అంటే ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ ఒక ప్లేనరీ అని వ్యవహారాలు నడుపుకోవడం అనేది పెద్ద విచిత్రమైన విషయం కాదు. కాకపోతే ఈసారి మహానాడుకు సంబంధించి చాలా చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తాయని, చాలా ఒక నిజంగా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని రకరకాల ఊహాగానాల నడుమ మహానాడు అసలు ఓవరాల్గా ఎలా నడుస్తుంది అంటారు? ఏం చెప్తారు మీరు మహానాడు? అంటే ఈ మహానాడులోనే పార్టీ సెకండరీ లీడర్షిప్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరగవచ్చు, ఒక తీర్మానం రావచ్చు అనేది అందరూ ఊహిస్తున్నటువంటి ఒక పరిణామం. అవునండి. అంటే అంత నర్మగర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పచెప్పేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అవునండి. దీనికి కొంత గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా జరిగింది అనేది. అంటే మొన్న జరిగినటువంటి రాజధాని భూసేకరణ విస్తరణ కార్యక్రమం, అంటే సెకండ్ ఫేజ్ భూసేకరణ కార్యక్రమము, అలాగే ఆ పునరంకిత సభకి ప్రధాని రావటము, ఆ సందర్భంగా అంటే నరేంద్ర మోడీ గారితో స్నేహం వదులుకోవడానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా కనిపించడం లేదు. అవును. ఆ తర్వాత లోకేష్ గారు ఫ్యామిలీతో సహా వీళ్ళు ఆయన కలవడం, ఆ క్లారిటీ ఇచ్చారు వాళ్ళు ప్రపంచానికి. అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఆ క్లారిటీ ఇచ్చారు. ఇవ్వటం ద్వారా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, గతంలో చంద్రబాబుని నమ్మే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇప్పుడు కొంచెం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా ఆయన కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాడు. ఈ వెళ్ళటం తర్వాత పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు బాబు గారే ముఖ్యమంత్రి అనటం, ఈ అన్నిటి నేపథ్యంలోనూ చూస్తే కొంత గతంలో లాంటి గందరగోళ పరిస్థితి లేదు ఈ పార్టీల మధ్య అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఈ క్లారిటీ ఉన్నటువంటి సందర్భంలోనే లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పచెప్పేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఆయనకి ప్రభుత్వ బాధ్యతలు కూడా అప్పచెప్పేస్తే, అంటే యువరాజు పట్టాభిషేక కార్యక్రమం మహారాజు గారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే జరిగితే ఆయనకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ చెప్పడానికి ఒక పెద్ద దిక్కు ఉంటుంది వెనకాల, గైడ్ చేయడానికి, సినిమా చూస్తున్నట్టుంది గైడ్ చేయటానికి చెప్తుంటే. అందుకని పెద్దరాజు గారు ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నప్పుడే యువరాజుని తర్ఫీదు చేసి, ఆయన కిరీటధారుణ్ణి చేసి సింహాసనం అధిష్ఠింపజేస్తే పరిపాలన సజావుగా నడిచి పార్టీ 10 కాలాల పాటు ఏలుతుంది అనేటువంటి స్కీమ్లో భాగంగా మొదటి పావు ఈ మహానాడులో గదపాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వినిపిస్తోంది. అది జరుగుతుందా లేదా అనేది ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చేస్తుంది. అందుకని దానికోసం ప్రపంచం అంతా చాలా క్యూరియస్గా ఉంది, ఎదురు చూస్తాం. లోకేష్ చాలా క్లీన్గానే మాట్లాడాడు నిన్న మొన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడా కూడా బ్రేక్కి అవకాశం ఉంది అనేటువంటి హింట్ ఇవ్వకుండా ఆయన కేంద్ర ప్రభుత్వం పట్ల తన సానుకూలతని విధేయతని కూడా చాటుతూ, అలాగే భారతీయ జనతా పార్టీతో తన ప్రయాణం చాలా చారిత్రాత్మకమైన ప్రయాణం అని చెబుతూ, ఈ బంధానికి మూల కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ని కూడా చాలా పొగడ్తలతో ముంచెత్తాడు ఆయన ఉపన్యాసంలో. రకరకాల పద్ధతుల్లో జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. ఈ మాట్లాడటం అంటే ఏమిటి? ఇదంతా కూడా అంటే ఏ రకమైన ఇబ్బందులు లేవు, వాతావరణం చాలా బాగుంది అని చెబుతూ ఈ బాగున్న వాతావరణంలో ఆయనకి పట్టాభిషేకం చేసేయాలి. నెమ్మదిగా ముందు పార్టీ పగ్గాలు అప్పచెప్పేస్తే ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పడానికి ఒక దారి ఏర్పడుతుంది. ఈ రెండింటి మధ్యలో ఏదైనా క్రిటిసిజం వస్తే దాన్ని సెటరైట్ చేసుకుని అక్కడ మార్గం సుగమం చేసి ఆయన్ని తీసుకెళ్ళి యువరాజు పట్టాభిషేకం చేసేస్తాడు. దానికి పునాది ఈ మహానాడులో పడాలి అని చాలామంది చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. అవుట్కమ్ ఏం వస్తుంది అనేది. మహానాడులో ఇంకా అనేక విషయాలు మాట్లాడారు, జగన్ గురించి మాట్లాడారు, అంటే కేసులు, అలాగే రకరకాల అంశాలు. అంటే ఇవేమీ కక్ష సాధింపు చర్యలు కాదు, ఇవి జనరల్గా జరుగుతున్నాడు, అంటే చట్టం తన పని తాను చేసుకుని పోతున్నంత సజావుగా జరుగుతున్నటువంటి, ప్రాకృతికంగా జరుగుతున్న పనులే అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి హోంమంత్రి గారు వీరందరూ తాపత్రయపడుతున్నారు అక్కడ.
ఇది జరుగుతోంది, ఇదంతా ఒకవైపు జరుగుతోంది. కానీ ఇది కాదు ప్రధానమైనటువంటి కార్యక్రమం. పార్టీని స్ట్రెంగ్థెన్ చేయటము, యువతకి ఛాన్స్ ఇవ్వడం, యువకులకి ఛాన్స్ ఇవ్వడంతో పాటు కడప జిల్లాలో పెట్టడం ద్వారా ఆయన ఒక మాట అన్నాడు. కడప అంటే రాయలసీమలో మనం గణనీయమైనటువంటి స్థానాల్లోనే గెలిచాము, పర్టికులర్గా ఉమ్మడి కడప జిల్లాలో కూడా గణనీయమైన స్థానాల్లో గెలిచాము. ఈసారి ఎన్నికల్లో పూర్తిగా స్వీప్ చేయటానికి కావలసిన వాతావరణాన్ని తెచ్చుకోవటానికి ఈ సభ, ఈ మహానాడు ఉపయోగపడేలాగా చూసుకోండి అని చెప్పి కేడర్కి వెరీ ఫస్ట్ డే చెప్పాడు ఆయన. చెప్పారు. అవును. చంద్రబాబు గారు తన ప్రారంభోపన్యాసంలో ప్రధాన కేంద్రీకరణ అంటే గతంలో కుప్పంలో కూడా చంద్రబాబుని గెలవనివ్వను అన్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి. అవును. ఇప్పుడు అక్కడ కూడా పులివెందుల లేకపోతే కడప పార్లమెంటరీ స్థానాల్లో నుంచి కూడా వైసీపీని మేము ఖాళీ చేయిస్తాం అని ఒక ప్రకటన చేశాడు. అది సాధ్యపడే పని అంటారా? అంటే కుప్పం ఆయనకు సాధ్యం కాలేదు. ఈయనకి పులివెందుల తర్వాత కడప పార్లమెంటరీ నియోజకవర్గం అవి రెండు సాధ్యం అవుతాయి. అంటే ఈయన అలా ఎమోషనల్గా కాకుండా కొంచెం సిస్టమేటిక్గానే చెప్పాడు. అవును. చెప్పి దాన్ని ముందుకు నడిపించే పద్ధతిలోనే గైడ్ చేస్తున్నాడు చంద్రబాబు. సో అదొక కీలకమైనటువంటి ప్రకటన. మహానాడు వేదిక మీద నుంచి వచ్చిన ప్రకటనల్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి అవసరం మీకు లేకుండా నేను మీకు కావలసిన అన్ని పనులు చేసి పెడతాను అని కేంద్రానికి ఒక గ్యారంటీ ఇవ్వగలిగాడు. అలాగే మీరు కూడా మా యువరాజు పట్టాభిషేకానికి సానుకూలంగా వ్యవహరించండి, సహకరించండి అని ఒక బిల్ కూడా అక్కడ వేసుకున్నాడు, దాఖలు చేసుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్తో స్నేహము, పవన్ కళ్యాణ్కి సహకారము విపరీతంగా అందిస్తామని కూడా ఆయనకి భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ వచ్చినాయి ఈ 2-3 రోజుల నుంచి. అవును. అవును. ఇది బాగానే ఉంది. అలాగే జగన్ని కట్టడి చేయడానికి తాము చేస్తున్నటువంటి పనులు కూడా చెప్పడం ద్వారా క్యాడర్ మొరైల్ నిలబెట్టేటువంటి ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా బలంగా జరిగింది. వీటన్నిటి నేపథ్యంలోనూ యువరాజు పట్టాభిషేకం అనేది కీలక ఘట్టం. దానికి సంబంధించినటువంటి పావులు ఎలా కలుపుతారనేది ఇప్పుడు ప్రపంచం అంతా క్యూరియాసిటీ. అందుకని మహానాడు చాలా కీలకమైంది. ఒకటి, కడపలో పెట్టడం వలన వైఎస్ఆర్సీపీని పూర్తిగా అక్కడి నుంచి, అంటే పూర్తిగా రాజకీయ యవనిక నుంచి ఆ పార్టీని తొలగించడం అనేది ప్రోగ్రాం. ఒకే ప్రాంతీయ పార్టీ ఉండాలి అవునండి అనేది ప్రోగ్రాం. ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీల మధ్య పోరాటం, కానీ ఇక్కడ రాజకీయం నడుపుతోంది జాతీయ పార్టీ. అవును. వీళ్ళ మధ్యలో వీళ్ళందరూ పావులుగా మారారు. ఇది కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నాడు. సార్, ఏదైనా కూడా ఈసారి మహానాడు మాత్రం చాలా సెన్సేషన్ అవుతుంది, హైలైట్ అవుతుంది, గతంలో లేని విధంగా. డెఫినెట్గా కొన్ని కీలకమైనటువంటి అవుట్కమ్స్తో అది ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ ఇస్తుంది. డన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.